జీవితం విషయంలో పోలిక తేడం అనేది తప్పు. అంటే జీవితం విషయంలో పోలికలు తెచ్చుకోకుండా ఉంటాయి మంచిది. ఎంచేతంటే అందరి జీవితాలు ఒకలా ఉండవు. ఎందుకంటే పుట్టిన పరిస్థితి, పెరిగిన వాతావరణం, పెరిగిన కుటుంబ నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, ఎన్నో రకాల విషయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంచేత ఇవన్నీ వదిలేసి జీవితాన్ని పోల్చుకున్నప్పుడు అనేకమైనటువంటి బాధలు, ఆవేదనలు కలిగే అవకాశం ఉంటుంది. ఎంచేతంటే జీవిత విషయంలో పోలిక మనకి అనేకమైనటువంటి అంశాల్లో తక్కువ, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే జీవితం అని చెప్పడానికి ఎటువంటి ఆహ్, ఒక మాట గాని, ఎటువంటి ఒక నిర్వచనం గాని మనం తీసుకోవడానికి వీల్లేదు. ఇంకా రకరకాల ఆహ్, జీవితాల నేపథ్యంలో ఇదే జీవితం అని అనుకున్నప్పుడు, జీవితానికి ఒకే ఒక సమాధానమో లేదంటే ఒక నిర్వచనమో చెప్పుకున్నప్పుడు, మొత్తం అన్ని జీవితాలు అలాగే ఉండాల్సి వస్తుంది. ఆ నిర్వచనాన్ని ఆ నిర్వచనానికి దూరంగా ఉన్న జీవితాలు, జీవితాలు కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. అదెలా సాధ్యం గదా! జీవితానికి సంబంధించి ఒక పద్ధతి, ఒక విధానము, ఇలాగుంటేనే జీవితం, ఇలాగ కాకపోతే జీవితం కాదు అని చెప్పుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు. మనం ముందే అనుకున్నట్టుగా కుటుంబ నేపథ్యాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఆహ్, పెరిగిన విధానంలో జీవిత గమనం నడవటం మనం చూస్తాం. మనకి తెలివి గలవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అలాగే సంపదున్నవాళ్ళు, లేనివాళ్ళు, అనేక రకాల మనకి క్లాసిఫికేషన్స్, వర్గీకరణ మనకి సమాజంలో కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కో రకంగా ముందుకెళ్తుంది. అన్ని రకాలుగా సౌఖ్యంగా ఉన్న జీవితాలు కొన్నుంటాయి. అలాగే సగం కష్టాలు, సగం సుఖాలు ఉన్న జీవితాలుంటాయి. అలాగే మూడొంతుల కష్టాలు, ఒక వంతు సుఖము జీవితాలు కొన్నుంటాయి. ఇంకా చెప్పాలంటే నాలుగో వర్గంలో చాలా తక్కువ సుఖాలు, చాలా ఎక్కువ బాధలు పడుతున్న జీవితాలు గూడా మనం గమనించొచ్చు. అంచేత ఇన్ని రకాల క్లాసిఫికేషన్స్ మనకి కనపడుతూ ఉన్నప్పుడు, జీవితాన్ని ఒక నిర్వచనం పెట్టేసి, ఇలాగ ఉండాలి, ఇదే జీవితం అని చెప్పడం అనేది సామాజిక జీవనం దృష్ట్యా తప్పు. ఎంచేతంటే ఇక్కడ పై వర్గంలో సుఖాలు ఎక్కువ, 90% సుఖాలున్న జీవితాలు మనం గమనిస్తే, అదే ఆ నిర్వచనాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, మిగిలిన వాళ్ళకి సరిపడని పరిస్థితి ఉంది. ఏ వర్గం కూడా 4 వర్గాల్లో మనం తీసుకున్న 4 వర్గాల్లో కూడా ఒక వర్గం నుంచి మనం ఒక నిర్వచనం తీసుకుంటే మిగిలిన 3 వర్గాలకి సరిపోలేని పరిస్థితి మనకు కనపడుతుంది. జీవితం అంటే సగం కష్టాలు, సగం సుఖాలు అని అనుకున్నట్లయితే, జీవితంలో మొత్తం ఎక్కువ సుఖాలుగానే గడుస్తున్న జీవితం అది సరిపడదు. అలాగే జీవితంలో మూడొంతుల కష్టాలు, ఒకంతే సుఖం ఉన్న అది సరిపోదు. అలాగే జీవితంలో అతి తక్కువ సుఖాలు, అతి ఎక్కువ దుఃఖాలు అన్నా గూడా ఆ నిర్వచనం మిగిలిన ముగ్గురికి సరిపోయే పరిస్థితి కాదు. అంచేత జీవిత విధానం ఎలాగైతే మనకి నడుస్తూ ఉందో, అన్ని జీవితాలే 4 వర్గాల్లో కూడా జీవితమే. ఏ వర్గానికి ఆ వర్గం నిర్వచనం చేసుకోగలిగితే బావుంటుంది. జీవితం అంటే ఆహ్, కొన్ని కష్టాలుంటాయి అనుకుంటే కొంతమందికి బావుంటుంది. సగం కష్టాలు, సగం సుఖాలంటే కొందరికి బావుంటుంది. మూడొంతుల కష్టాలు, ఒకంతు ఆహ్, సుఖం అనుకుంటే ఒకటుంటుంది. లేదు బాగా తక్కువ సుఖము, చాలా ఎక్కువ 90% 90% కష్టాలు అనుకుంటే ఒకళ్ళకి జీవితం కనపడుతూ ఉంటుంది. అంచేత ఏదో ఒక నిర్వచనం అనేది జీవితానికి తీసుకోవడం, ఏదో ఒక పద్ధతి జీవితం అని పెట్టుకోవడం, ఇవన్నీ జరిగిన వాళ్ళదే జీవితం. ఈ ప్ర ఈ గమనంలో వెళ్ళిన వాళ్ళే జీవితం అని చెప్పుకున్నప్పుడు, అది మిగిలిన చాలామంది జీవితాలకు సరిపోని పరిస్థితి ఉంటుంది.
అనేక పరిస్థితుల రీత్యా జీవితంలో, జీవిత గమనంలో ఈ రకమైనటువంటి ఆహ్, విభాగాలు మనకి కనపడుతూ ఉంటాయి. మనుషులు కనపడుతూ ఉంటారు పైన మనకి. బయట మనకు కనపడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే పద్ధతి, ఇలా ఉంటేనే జీవితం, జీవితంలో ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే జీవితం అని ఎవరైనా నిర్వచిస్తే, ఎవరైనా చెబితే అది మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే అది మన జీవితానికి సరిపడకపోవచ్చు. జీవితం అంటే 90% సుఖాలంటాడు. మనకన్ని సుఖం లేకపోవచ్చు. మన కష్టాలు ఎక్కువ ఉండొచ్చు. మన కుటుంబ నేపథ్యం వల్ల, మన ఆర్థిక నేపథ్యం వల్ల, మనం పుట్టినటువంటి ప్రాంతాన్ని, వాతావరణాన్ని బట్టి మనకవి ఉండకపోవచ్చు. కాబట్టి మరి అదే జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే అయ్యో! నాది జీవితం కాదా? నేనేం చేయాలి? అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత అది పక్కన పెట్టి జీవితం అనేది ఎవరి జీవితాన్ని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ప్రేమించాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప జీవితాల్ని పోల్చుకొని మనము దుఃఖపడటం అనేది తప్పు. వాళ్ళ జీవిత గమనాలు వాళ్ళ పెరుగుదల, వాళ్ళ కుటుంబ నేపథ్యాలను బట్టి ఉంటాయని మనం చెప్పుకోం. అయితే ఒక జీవితంలో మనం ఒక ప్రయాణం ప్రారంభించిన తర్వాత దానికి సంబంధించి మన జీవితంలో కష్టాలున్నప్పుడు వాటితో పోరాడాల్సిన అవసరం ఉంటుంది. కష్టాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమస్యలొస్తే తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ గూడా దాటుకొని మనం వెళ్ళవలసొస్తుంది. నిత్యం జీవితం పోరాటం మొదలుపెట్టిన దగ్గర చివరి వరకు జీవితం చివరి వరకు గూడా పోరాడుతూ ఉండాల్సిన పరిస్థితొస్తుంది. ఒక్కొక్కళ్ళ జీవితం నందనవనంగా ఉంటే, ఒక్కోళ్ళ జీవితం నిత్యం యుద్ధభూమిగా ఉండే అవకాశం ఉంటుంది. అతని జీవిత నిర్వచనం అతనికుంటుంది. జీవితం అంటే నందనవనం అతను చెప్పొచ్చు. జీవితం అంటే యుద్ధభూమి అని ఇతను చెప్పొచ్చు. నిత్యం పోరాటం ఉంటూనే ఉంటుంది. నిత్యం ఆహ్, మనసుతో యుద్ధం చేయాల్సి రావచ్చు. బయట యుద్ధం చేయాల్సి రావచ్చు. జీవన పోరాటం చేస్తూ ఉండాల్సి రావచ్చు. ఇతని జీవిత పద్ధతి అది. అతని జీవిత పద్ధతి అది. ఎవరికీ ఎవరిది కంపారిజన్ ఎట్టి పరిస్థితిలో కూడదు. ఇతని జీవిత విధానంలో ఒక యుద్ధభూమిలో ముందుకెళ్తూ ఉంటాడు. అనేక రకమైనటువంటి మానసిక సమస్యలు కుటుంబం నుంచి మనం రావడం చూస్తూ ఉంటాం. ప్రతి విజయం వెనక, ప్రతి అపజయం వెనక మనసనేది ఉంటుంది. మానసికమైనటువంటి అంశాలుంటాయి. మనసులో ఉన్నటువంటి శక్తుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యం మీద ఆధారపడి ఉంటాయి. పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఎన్నో అంశాలు జీవిత గమనంలో మనకి శక్తులుగా మారే పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవ్వని పరిస్థితుల్లో జీవన పోరాటం సాగించాల్సి వస్తుంది. ముఖ్యంగా సమాజంలో తెలివిగలవాడు ఎక్కువ మంచి జీవితాన్ని అనుభవించడం మనం చూస్తాం. కొద్దిగా తెలివి తక్కువవాడు కొద్దిగా నాసిరకమైనటువంటి జీవితాన్ని అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. ఈవిడ నిత్యం పోరాటం చేయవలసి వస్తూ ఉంటుంది. అతనికి ఉన్నటువంటి సౌఖ్యాలు అతనికి ఉండకపోవచ్చు. అయితే ఇతని జీవితానికి సంబంధించి ఇతని నిర్వచనం నిత్య పోరాటం చేస్తూ ఉంటాను. నా జీవితం ఒక యుద్ధభూమి అనుకోవాల్సి వస్తుంది. జీవిత నిర్వచనం ఏంటంటే యుద్ధభూమి. యుద్ధం నా జీవితం యుద్ధం. ప్రతిరోజు పోరాడవలసిందే. ప్రతిరోజు యుద్ధం చేయవలసిందే. ఇటు మనసుతో యుద్ధం చేయవలసిందే, అటు బయట మనుషులతో యుద్ధం చేయవలసిందే. అతని జీవిత విధానం అది. అంచేత ఎవరి జీవిత విధానం వారిదిగానే మనం చూడాలి తప్ప, జీవితానికి ఒక పద్ధతి, ఒక మాటలు, ఒక సిద్ధాంతం చెప్పేసినట్లయితే అది సరిపడినప్పుడు, అది పోల్చుకున్నప్పుడు దుఃఖం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితం ఇలాగే నడవాలని గాని, ఇలా ఉంటేనే జీవితం అని గాని, ఇవన్నీ అనుభవానికి వస్తేనే జీవితం అని గాని, ఇవి లేని జీవితాలు జీవితం కాదని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో తగదు. రకరకాల జీవిత గమనాలు మనం మన సమాజంలో చూస్తూ ఉంటాం. అందరివి జీవితాలే. అందరివి గొప్ప జీవితాలే. అందరూ తమ తమ జీవితాలను ప్రేమించాలి. ప్రేమించడం ద్వారా జీవితంలో పోరాటం చేయొచ్చు. యుద్ధం చేయొచ్చు. విజయాలు సాధిస్తూ ఉండొచ్చు. అట్టడుగు నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు.
నాలుగో వర్గంలో చెప్పుకున్నాం. ఎక్కువ కష్టాలు, తక్కువ సుఖాలు ఉన్న వ్యక్తి మనోబలంతో, నిత్య పోరాటంతో, కృత నిశ్చయంతో పోరాడితే అత్యున్నత స్థితికి వెళ్ళొచ్చు. మొదటి వర్గం కన్నా కూడా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అవన్నీ కూడా సాధ్యం. ఆ సంకల్ప శక్తి ఇస్తుంది మనసు. మనసు మన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనసులో ఉన్నటువంటి అనేక గుప్తమైనటువంటి శక్తులు మనకు ఉపయోగించడం ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అంచేత అది జీవితం దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ప్రతిసారి ఆ జీవిత నిర్వచనం ఎవరో మొదటి వర్గంలో చెప్పినది నిర్వచనం అనుకుని అలా లేదని దుఃఖపడిపోతూ ఇలా వెళ్ళటం అనేది సరైనది కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో మన జీవన సమస్యలు ఉన్నట్లయితే, కష్టాలు ఉన్నట్లయితే వాటిని అధిగమిస్తూ మంచి సంకల్పం పెట్టుకొని, మంచి లక్ష్యం పెట్టుకొని మన జీవన పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తే అత్యున్నత స్థానానికి మనం వెళ్ళొచ్చు. అది ఖచ్చితం. సమాజంలో మనం అనేక మందిని చూస్తాం అలాంటి వాళ్ళని. ఇప్పుడున్న సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఆ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళే. అనేక కష్టాలు పడిన వాళ్ళే. అయితే సంకల్ప శక్తితో, పోరాట పటిమతో అలా ముందుకు వెళ్ళి అంతకు ముందున్న వర్గం కన్నా కూడా అంతకన్నా పై వర్గపు జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళగలిగారు. కాబట్టి జీవితానికి ఎలా ఉంటేనే జీవితం అనే నిర్వచనం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. జీవితం చలనమైనది, అలాగే నిత్యం మారుతూ ఉండేటువంటిది. అంచేత ఈ మార్పు అనేది మనం అత్యున్నత స్థితికి వెళ్ళాలని కోరుకోవాలి. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుని తీరాలి. ఆ విధంగా జీవితాన్ని నడపాలి తప్ప జీవితం పట్ల గొప్ప జీవితాలు, గొప్ప కాని జీవితాలు ఏమీ ఉండవు. ఎవరి జీవిత నిర్వచనం వారిదే, ఎవరి కృషి వారిదే, ఎవరి ఫలితం వారిదే.